ఎలా 2,00,000 తీయబట్టే సినిమా అని ఇలా తిట్టు కూడా తిట్టాను. 2,00,000 సినిమా చేస్తాను నా కొడకలారా, 2,00,000 సినిమా రా నీ అక్క అని చెప్పి తిట్టిన రోజు ఉన్నాయి. కొన్ని కొన్ని వీడియోలు ఎత్తుకోండి. 2,00,000 ఆయన అంటుంటే ఈడియట్ అలాగ అంటాడు అన్నాడు. మొహం మీద తన్నాలు పట్టినాయి. నువ్వు పెద్ద డైరెక్టర్ వచ్చేది 2 సినిమాలు చేస్తాడు. కమ్మన్ లిక్ మై బ్లడీ బూట్స్ స్టూపిడ్స్. 2,00,000 సినిమా ఏంట్రా, ₹1,00,00,000 2 కోట్లు అసలు 5 కోట్లు లేకుండా సినిమా తీయలేము. ఇప్పుడు వాళ్ళ సినిమాలో ఇచ్చారు, ఒక క్యారెక్టర్ ఇచ్చారు, విలన్ క్యారెక్టర్. ఆ పేరు అస్మాన్ మర్చిపోతాను. ఎవడో హీరో, ఎవడో రణబీర్ కపూర్. ఇక్కడ కాదు, తమిళ్లో ఒక హీరో వచ్చాడు విడుదల, ఎవడో హీరోడే విజయ్ సేతుపతి. ఆడి పేరు చెప్తే మీద అందరి పేరు చెప్తాడు మీరు. మిగతా వాళ్ళందరూ పాతోడు అయిపోయారు కదా, ఆడు కొత్తోడాడు. కొత్త పిచ్చోడికి పొద్దురగట్టు అయిపోయాడు. విజయ్ సేతుపతి సినిమాలో అతను ఒక క్యారెక్టర్ ఇచ్చారు, బాగానే ఆడింది. అనురాగ్ కశ్యప్ గురించి చెప్తాను. వీళ్ళంతా చీప్ ఫిల్మ్ మేకర్స్, చీప్ అలా చుట్టేస్తారు అనమాట. అక్కడ ఇప్పుడు ఈ ఇంట్లో మొత్తం 10 సీన్లు తీసేసాను నేను, తీసుకున్నాను నా కాఫీ బర్త్ అలాగా, మరీ అంత దరిద్రంగా కాదు. ఆడెవడో నాకు 10 లక్షలు ఇవ్వాలి అంటే బ్రహ్మానందం ఇంట్లో అద్దుకుంటాడు. ఆడు జూలు బిజినెస్ చేస్తాను, వజ్రాల బిజినెస్ చేస్తూ వాడు అలాగే ఇవ్వడాడు. నా దగ్గర కొట్టిషాడు వచ్చి బెంజ్లో వచ్చి అక్కడికి వెళ్ళి చిన్న చిన్న సీన్లు తీసాను, 10 సీన్లు. ఏం చేస్తాం మరి, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. అర్థమైంది మీకు? చిన్న చిన్న సీన్లు సిబిఐ ఆఫీస్ కింద ఫ్రేమ్లో అవి రావాలంటే టెక్నిక్ నేర్చుకోవాలి నా దగ్గర ఫిల్మ్ స్కూల్లో. అర్థమైంది మీకు? తీయొచ్చు కానీ కంటెంట్ బాగుండాలన్నాను. నేను ఏది తీసాడు అగ్లీ అని, ఆ కంటెంట్ ఏదో సుమారుగా ఉంది. అది అదే పెద్ద బాల్ కిడ్నాప్ అయితే తీసాడు, అసలు అది మధ్యలో ఆపేశాను. మరి తెలిసిపోతుంది నాకు, అన్ని అక్కడక్కడ చుట్టేస్తాడు అనురాగ్ కశ్యప్, దరిద్రంగా తీసాడు అది. సో అందుకంటే ఆడు యాక్టర్గా సెటిల్ అయిపోవడం కరెక్ట్. వీళ్ళందరూ ఒకటే స్కూలు. వీళ్ళకి ఈ టెక్నికల్ తీసేసి ఒక 50 లక్షలు ఉంటే అతను 20 లక్షలు తీసి 30 లోపల వేసుకుంటాడు మనోడు. ఎలా కడతాయి జనాలు? ఎర్రిబుక్లా జనాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజమౌళి సినిమాలకే పేర్లు పెట్టే రోజులకి వెళ్ళిపోయినాయి కదా. అతనంతా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. అతనే కాదు, ఇలా తీసే సినిమాలు హిందీలో బోళ్ళు అనే సినిమాలు పడైపోయినాయి. అలాగ ఆడిన వల్ల మన తెలుగులోనే ఆడినాయి, కొంచెం హిందీలో అవి కూడా ఆడలేదు. సో అటువంటి చీప్ ఫిల్మ్ చేసి 2 లక్షల దీని మీద ఇస్తాను, కెమెరా ఐస్ క్రీమ్ అని సినిమా, బొంగేం కాదు ఐస్ క్రీమ్, కెమెరా పట్టుకెళ్ళిపోవడం, అది వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బట్టలు ఎప్పుకున్న సినిమా క్లైమాక్స్. వాళ్ళ క్లైమాక్స్ అని సినిమా తీయటం ఏదైనా ఒక్కరోజు ఆడిందా? డిడ్ ఎనీ మూవీ ఆఫ్ యువర్స్ హ్యాస్ సీన్ ద లైమ్ లైట్, హ్యాస్ సీన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇది? సో ఇటువంటి అన్ని చూడటం వల్ల కుర్రాళ్ళు పాడైపోతున్నారు. మరి అక్కడికి వెళ్ళి నువ్వు ఎన్నిసార్లు మాస్టర్ బిఎడ్ చేసుకున్నావు అంటే నేను ఇప్పుడే చేసుకొచ్చాను అని ఇది చెప్పడం. డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక హాల్లో ఇవన్నీ రాంగ్స్, ఇవి రాకునే సిగ్నల్స్. నువ్వు సినిమాలో చూపించేది, సినిమాలో దెర్ ఈజ్ ఎ సీన్ ఇన్ హాలీవుడ్ ఫిలిమ్స్, యంగ్ బాయ్ అంటే ఫ్రస్ట్రేటెడ్ ఫెలో, సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడ్. ఎవరు కాదు, అమ్మాయిలు అబ్బాయిలు అందరికి కూడా సెక్షువల్లీ ఫ్రస్ట్రేటెడే. అందరికి చేయాలని ఉంటుంది, కలిసి బతకలేరు. దే డూ మాస్టర్బేషన్ ఇన్ ద బాత్రూమ్స్. ఇది సినిమాలో చూపించే సందర్భోచితంగా కథకు సంబంధించి చూపించడం వేరును, జగ్గు పుస్తకాలు బయట మాట్లాడటం వేరును. వేర్ యు ఆర్ ప్రొవొకేటింగ్ యూత్ అన్ఎడ్యుకేటెడ్ స్టూపిడ్స్ అలా అక్కడికి వచ్చి అంబేద్కర్లో వచ్చి అడిగిన వాళ్ళు అందరూ సాధారణ పడలే ఇది మాస్టర్బేషన్ కూడా మాట్లాడుతున్నాడు. అది అదేంటి నాకైతే అర్థమలేదు. తప్పని కాదు, ఇట్ ఈస్ ఎ రాంగ్ ప్రొసీజర్. యు ఆర్ గివింగ్ రాంగ్ సిగ్నల్, యు ఆర్ గివింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. 2 లక్షల సినిమా తీస్తాను, 3 లక్షల సినిమా, ఇవన్నీ అతను చేసిన అంటే ఎవరిని సినిమా ఫీల్డ్ రానివాడు. అంతెందుకు, చాలా చాలా కాలం క్రితం కృష్ణవంశీ సినిమా డైరెక్టర్ అతని దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి సినిమా ఇచ్చాడు. నేను అప్పుడు డైరెక్ట్గా చేస్తున్న టైంలో ఇది చెప్పుకునేవారు. ఇలా 4 జరిగినాయి. కృష్ణవంశీ సినిమా ఇస్తే ఆ సినిమా మధ్యలో ఆపాడేశాడు. అదే గులాబీ. ఓకేనా? దాని తర్వాత దానికంటే ముందు అనగనగా ఒక రోజున తీసాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేసి ఫినిషింగ్ ఇచ్చేసి అతను పేరు వేసుకున్నాడు. ఇంకొకటి పైకి రానివాడు. వెరీ క్రిమినల్ మెంటాలిటీ. నేను విన్నది ఎంతవరకు నిజం, కానీ నాకు అబ్బాయితో ఏదో ఒకసారి ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ చక్రవర్తి అన్న అతను బాగానే ఉన్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు ఇతను అని నేను అనుకున్నాను. నేను మెడ్రాస్లో ఉన్నాను అప్పటికి. ఒకసారి ఎప్పుడో ఎంబీ రఘు ఎప్పుడో అతనితో ఎవరో అతనితో కలిపాడు ఫోన్లో. నువ్వు ఎప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మకి రుణపడి ఉండాలి, నువ్వు
నువ్వు ఎవరో తెలియదు, హైదరాబాద్ యాక్టర్ అనుకుంటా, నేను ఆ సినిమాలో శివాలో ఇవ్వటం వల్ల మా అందరికి తెలిసింది అని అన్నాను. నేను ఎక్కడికక్కడ మాట్లాడతాను కాబట్టి. దాని తర్వాత ఎప్పుడు నాకు తటస్థపడలేదు ఎప్పుడు. కాకపోతే అతను ఎప్పుడు కూడా మంచి యాక్టర్ కింద అనుకుంటాను నా మనసులో ఉండేది మట్టుకు. అతను కొంచెం వెరైటీగా ఉంటాడు కాబట్టి. అతను కొంచెం కమల్ హాసన్ లా ఫీల్ అయిపోతాడని ఎవరో అంటారు. అయితే ఎవరికాడే ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కరు రాఘవేంద్రరావులో ఫీల్ అవుతాడు, కొంతమంది విశ్వనాథాలో ఫీల్ అవుతూ ఉంటారు. అది తప్పేదో ఆ ఫీల్ అవడంలో ఆ బయటికి చెప్పేసి మిమ్మల్ని బాధపడితే తప్పితే అతను కమల్ హాసన్లా ఫీల్ అయితే ఎవరికి కావాలి, ఇంకోలా ఫీల్ అయితే ఎవరికి కావాలి. బట్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అని నేను అనుకుంటాను. జేడి చక్రవర్తి గారు, చక్రవర్తి అతను. సో వాళ్ళ మదర్ కూడా సింగర్ అనుకుంటా యాక్చువల్గా, అంతకంటే ఎక్కువ తెలియదు నాకు. ఇతను పాపం మంచి యాక్టర్ కాబట్టి సత్య అనేసి ఇప్పుడు ఇతను ఏడుతున్నాడు, ఆ సినిమా తీశాడు. ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ హీరోకి ఎన్ని సినిమాలు రావాలండి? ఉజ్జాయింపు చెప్పండి. 4 సినిమాలు, 5. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి అలా కదా వస్తున్నాయి. ఒక్క సినిమా హిట్ అయితే అటు ఎక్కడికో పోతున్నాడు. 10 కోట్లు 20 కోట్లు అడుగుతున్నారు ఇప్పుడు. అప్పటికి అంత సీన్ లేదు. జెన్యున్ గా సినిమా బాగుంటుంది. జెన్యున్ గా ఇతని సినిమా చాలా చాలా బాగుంటాయి కొన్ని సినిమాలు. కదా ఆ తీసిన యొక్క ఉద్దేశం, నీ మైండ్ సెట్ ఈజ్ నాట్ కరెక్ట్. దావుద్ ఇబ్రహీం గారిని గొప్పవాడిగా తీసి చూపించాడు సినిమాని, కంపెనీ అయిన సినిమా బాగుంటుంది. అలాగే సర్కార్ బాగుంటుంది, ఓకేనా. కానీ ఇతని యొక్క టేస్ట్ మైండ్ సెట్ అలా ఉంటుంది. నిన్న మొన్న ఒక ఇది పెట్టాను, ఇతని గురించి కాదు, ఒక మైండ్ సెట్ అనేది నిన్ను నిర్ణయిస్తాను. నీ ఆలోచనలే నిన్ను నిర్ణయిస్తుంది నీ ఫ్యూచర్. నీ ఆలోచన సరళే, నువ్వు ఆలోచించే సబ్జెక్టులే, సినిమా సబ్జెక్టులు కాదు, ఇన్ జనరల్ గా అవే నిన్ను ఒక దారిలో పెడతాయి. నువ్వు ఆలోచించండి, క్రిమినల్ గా ఉన్నాయనుకోండి, నువ్వు దొంగనాకాడుకు అవుతావు. నువ్వు మర్డరు, మునికోరు, అన్ని కిల్లర్ సినిమాలు చూస్తూ ఒక సైకో క్యారెక్టర్ చూస్తూ సైకో అవుతావు నువ్వు. పొద్దున్న లేచిన కానీ సాయంకాలం వరకు అది క్యారెక్టర్ సంబంధించింది. ఒక క్యారెక్టర్ తీయాలనుకుంటే రామన్ రాఘవన్ అని నేను చిన్నప్పుడు తీశాను, ఇప్పుడు తీస్తున్నాడు, మొన్న హిందీలో తీశారు అది. నేను రామన్ రాఘవన్ బేస్ చేసుకుని కలకటా స్టోన్ కిల్లర్ మీద 33 years బ్యాక్ తీశాను, ప్రీతమా అని. బేసిక్ స్కిజోఫెరీనియా, అది అటర్ ఫ్లాప్ సినిమా, మరి ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. ప్రియతమా త్వరలో వస్తుంది యూట్యూబ్ లో. కాకపోతే ఓన్లీ ఇన్స్పైర్డ్, మొత్తం సినిమా మార్చాం. ఒక స్టోన్ కిల్లర్ చంపుతాడు ప్లాట్ఫామ్ లో పడుకున్న వాళ్ళని, అది ఈ మధ్యన తీశారు. ఎవడో ముస్లిం యాక్టర్ ఎవడో ఉంటాడు, అతను రీసెంట్ గా పైకి వచ్చాడు బాలీవుడ్ లో, అతను బయట తీశారు. అది న్యాచురల్ తీశారు. ఒక బేవర్స్ గాడు ఎలా చెప్తున్నాడు జనాలని చూపిస్తాడు అనమాట, సైకో. నేను ఎందుకు చెప్పానంటే, నువ్వు మీ యొక్క ఆలోచనలు అవే ఉన్నాయనుకోండి, యూ విల్ బికమ్ వన్ డే లైక్ దట్. ఇన్ జనరల్ గా దట్ ఈస్ హౌ క్రిమినాలజీ డెవలప్స్. సో దీస్ ఆర్ ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఇతను ఒకడు. బాగానే తీసాడు కొన్ని సినిమాలు, కొన్ని మరి రాను ఎందుకు దిగజారిపోయాడు. ఒక రోజు కూడా ఆడవు సినిమాలు. సినిమాలు ఆడడం గురించి అతని యొక్క కొలమానం కాదు, అతని యొక్క యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్. చంద్రబాబు నాయుడిని వాళ్ళని తిట్టే అంత స్టేటస్ లేదు నీకు, అంత నాలెడ్జ్ కూడా, పొలిటికల్ నాలెడ్జ్ లేదు నీకు. పొలిటికల్ నాలెడ్జ్ యూ మస్ట్ హ్యావ్. వాట్ ఈస్ పొలిటికల్ థింకింగ్, ఇవన్నీ తెలియాలి. నేను ఎప్పుడే ఫస్ట్ టైం మాడతాను కొంచెం మనసు విప్పి. సో యు ఆర్ ఎ రాంగ్ ప్రెసిడెంట్ ఫర్ ద మెనీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్. చాలా మంది డైరెక్టర్లకి అవ్వబోయే వాళ్ళకి నువ్వు ఒక దరిద్రమైన ఎగ్జాంపుల్. 2 సంవత్సరాల సినిమా, 2 లక్షల సినిమా, 3 లక్షల సినిమా, వాళ్ళందరూ ఆపేయడం కోసం. హీ డజంట్ వాంట్ ఎనీ మోర్ రామ్ గోపాల్ వర్మ టు కమ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దాన్ని దాటుకుని చేసాడరా ఈ కుర్రోడు, ఎవడో రామ్ గోపాల్ పనిచేసాడట అన్నవాడు. RX-16 అబ్బాయి అనుకునేది నాకు చాలా, అతను ఒక్కడనే నేను బాగా ఫీల్ అయ్యాను. ఓపెనింగ్ నుంచి బాగా తీసాడు. ఇతని కంటే 100 రెట్లు బాగా తీసినట్టుకి అతను కూడా ఇక్కడికి వెళ్ళిపోయి నెక్స్ట్ సినిమా మల్టీ స్టారర్ అని లాగా. ఎందుకో వై ఆర్ యూ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దట్. నిన్న ఎలాన్ మస్క్ గాడు బిహేవ్ చేసినట్టు, వాడు సాధించాడు కాబట్టి బిహేవ్ చేశాడు అన్నాడు. అటు బాడీ లాంగ్వేజ్ కోసం ఒక 100 ఛానల్ చూశాను ఎలాన్ మస్క్. ఇతను అలాగే నెక్స్ట్ సినిమాకి ఆ స్టేజ్ మీద కూర్చుని ప్రమోషన్లు అప్పుడు కొంచెం దానికి సరిగ్గా లేదు, సినిమా దొబ్బుద్దని చెప్పాను మొన్నడే ఒక ఎవడో చెప్తాను. అలాగే దొబ్బింది. తర్వాత మంగళవారం తీసాడు, పోయాడు. అందుకనే యూ మస్ట్ బిహేవ్. సస్టైనబిలిటీ ఈజ్ మెయిన్. యూ మస్ట్ ఇన్ బిజినెస్ లో, MBAలో ఇది మెయిన్ సబ్జెక్ట్. సస్టైనింగ్ యువర్ పొజిషన్ ఇన్ బిజినెస్ చాలా చాలా మెయిన్. ఆ సస్టైనబిలిటీ ఉండదు వాళ్ళకి. ఒక్క సినిమాతోటే వెళ్ళిపోద్ది పైకి అనమాట. అంటే పెద్ద కంపెనీ పడిపోవడం, నెక్స్ట్ రోజు ఖర్చు పెట్టుకోవటం అవసరమా? ఎంత చక్కగా తీసాడు RX. పూతరేకులు అమ్ముకునే వాళ్ళ ఊరు అమ్ముకుంటుంది, అత్రేయపురం, అక్కడే తీసాడు, చాలా బాగుంది. మర్చిపోయిన మా ఫ్రెండ్ ఒకటి రామ్కి అని,
ఆయన పెట్టాడు. చంద్రమ్మ బాగా ఫ్రెండ్ నాకు మెడ్రాస్ లో. నేను గుర్తుపట్టలేదు రామ్కి అన్నారు ఎవడో ఏంటి ఇంకా రామ్కి రావట్లేదు, వచ్చాడు ఆల్రెడీ. సింధూర్పో సినిమా చాలా పెద్ద ఇక్కడ ఈ సినిమాలో ఎవడో ఏ క్యారెక్టర్ అనేది గుర్తు రాకుండా అయిపోయింది నాకు. అది ఇద్దరు తెలుసు నాకు, అమ్మాయి కదా ప్రీతమలో హీరోయిన్, వీడు అతను చేసుకున్న నిరోషే. సో ప్లస్ అతను ఫ్లాట్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు సరదాగా జమినీ సర్కిల్లో, ఇంకా చాలా మందికి ఫ్రెండ్ అతడు. సో అప్పుడు కొంచెం బాగానే ఉండేవాడు, నంగా ఉండేవాడు అనమాట. ఓకే, ఒక రేంజ్ సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు. అందులో ఆ సింధూర పువ్వు తీసింది కూడా నా కాలేజ్ బయటే, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. నా ఫ్రెండ్ అతని పేరు సినిమా తెర మీద పేరు ఆబావానంద్, అసలు పేరు చిన్నస్వామి. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అక్కడ కాలేజీలో మెడ్రాస్లో. కాకపోతే అతను కొంచెం తమిళ్కి సంబంధించిన వ్యక్తి. నేను వేరే హాస్టల్లో ఉండేవాడు. అతను హేబర్ హాల్లో ఉండేవాడు, నేను సెల్యూర్ హాల్లో ఉండేవాడు అనమాట. అదర్వైజ్ వీఆర్ ఫ్రెండ్స్. చిన్నస్వామి అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు అక్కడ మెడ్రాస్లో. తర్వాత 2-3 సినిమాలు డైరెక్ట్ చేసాడు పాపం. మంచి నైజే ఉంటుంది బహుశా, ఉంటే నాకు సంవత్సరం పెద్ద ఉండటము. సో రామ్కీని పెట్టి తీసాడు అనమాట. ఆ సినిమా నన్ను ప్రివ్యూకి పిలిస్తే వెళ్ళాను నేను. సింధూర్పు అనేది అక్కడ ఏదో సినిమా పేరు, అది సింధూర్పు అనే ఆ పేరు పెట్టి డబ్ చేసింది ఎవరు, ఇక్కడ ఠాకూర్ మధుసూదన్ అంటారు కదా, చిరంజీవి సర్కిల్ వాళ్ళ అన్నయ్య కృష్ణారెడ్డి. సో అతని పేరు సింధూర్పు కృష్ణారెడ్డి అనేవారు. అతను డబ్ చేసాడు దాన్ని. సో ఎస్ఆర్ రాజ్ కుమార్ ఎవరో మ్యూజిక్ అనుకుంటా దానికి, చాలా బాగుంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతను రాంగ్ ప్రెసిడెంట్ ఎందుకన్నానంటే అన్ని రాంగ్, వీళ్ళు ఎవరిని రానివాడు పైకి. ఆ విధంగా కృష్ణవంశీ ఫస్ట్ సినిమాకి అతను పేరు వేసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఎవడో రైటర్ ఎవడో తెలియదు కానీ మంచి సినిమాలో రాశాడు, కోన వెంకట్ అనేది అంటారు కదా. అతనితో మాధవన్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేసి మధ్యలో పక్కన పెట్టాడు. వాళ్ళని ఎదరికి వెళ్ళినవాడు. యు నోట్ మై పాయింట్. ఇలా ఇక్కడే కాదు, బాలీవుడ్ లో కూడా చాలా మంది చేశాడు. ఎవడన్నా హీరో వచ్చి డబ్బులు పెడతారంటే ఆడితో సినిమా తీస్తాడు. ఇది అతని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు నీ మీద సడన్ గా ఏడ్ చేసిన మాత్రాన నువ్వును ఆ అమ్మాయి ఎవరో కూర్చుంటది, వాళ్ళందరూ కూర్చున్న మాత్రాన నమ్మేస్తారా? 300 మంది 400 మంది మాక్సిమం 1K చూసారు. అది నేను చూసాను, చెక్ చేస్తున్నాను. ఐ చెక్ ఎవ్రీథింగ్ ఆన్ ఎవ్రీబడి. అదే మీకు మీ ఛానల్ కూడా అన్ని చూస్తాను నేను, ఎటువంటివి వస్తున్నారు, ఎటువంటి తమిళాన్ని పెడుతున్నారు అని చెప్పేసి అన్ని చూస్తాను. ఐ హ్యావ్ టు సీ, ఐఎమ్ అన్ అబ్జర్వర్. సో ఇతనికి ఉన్న పరపతి అది. ఈ డజంట్ హ్యావ్ ఏ గుడ్ హార్ట్ 150%. ఆడికి అది 2 లక్షల సినిమా తీసేటువంటి సినిమా తీసి మధ్యలో ఆపేస్తాడు, పక్కన పెడతాడు దాన్ని. ఆడు ఎప్పటికీ డైరెక్టర్ అవ్వలేకపోయాడు, కోన వెంకట అనేవాడు. యాక్చువల్లీ ఐ థాట్ ఐ వాజ్ టోల్డ్ ఈజ్ అ గుడ్ రైటర్. గోదావరి భాష ఇవన్నీ కూడా చాలా బాగా రాస్తాడట అట. అతనికి సినిమా వాటికి ఏదో మధ్య ఏదో అయినట్టుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈజ్ నవ్ హ్యాపీ, దట్స్ ఓకే. బట్ అతను డైరెక్ట్ చేయలేకపోయాడు. తర్వాత ఆ మాధవన్ సినిమాయే ఉదాహరణ దీనికి. ఎక్కడ ఒకటి ఇలా చాలా ఉంటాయి అక్కడ బాంబేలో. ఓకే, వెరసి వీళ్ళన్నిట్లు ఏమంటారు, యువర్ డూయింగ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్, ఈజ్ ఆర్ యాంటీ సోషల్, ఐ విల్ టేక్ వర్క్, ఇది డన్ అని చెప్పేసి ఒక అదేదో లజ్జల కొంపలాగా ఏదో ఒకటి పెట్టేసి, వై డూ థింక్ అమితాబ్ బచ్చన్ కమ్స్ దేర్, ప్రతి ఒక్కడికే కావాలన్నీ. అర్థమైంది మీకు? అదొక చెప్తా ఉంటారు అక్కడికి వచ్చి. సో ఐ వాజ్ టోల్డ్, ఎంతవరకు నిజం కరెక్ట్ గా, ఏదో ఫంక్షన్కి వెళ్ళాడట అమితాబ్ బచ్చన్ ఇంటికి, జయబాద్ర వచ్చి గెట్ అవుట్ అందట ఇతను వెళ్తే. ఎంతవరకు నిజం తెలియదు నాకు, నేను విన్నాను. నాకు బాంబేలోనే ఒక ఫ్రెండ్ ఏం కదాడు, ఆడు అప్పుడప్పుడు నేను బాంబే వెళ్ళినప్పుడు వీళ్ళ కంపెనీ వాడు చెప్పాడు నాకు, ఎవరో ఉండాలి కదా కార్లో కూర్చొని మాట్లాడతాను కానీ ఆయన పిలుస్తూ ఉంటాను అప్పుడప్పుడు, అంతే. అందుకు మించి నేను జనరల్గా నేనే చేసుకుంటాను పనులు. ఐ నో కాస్టింగ్ డైరెక్టర్స్ అందరూ తెలుసు కాబట్టి ఐ డూ మై, యూ మస్ట్ నో ఎవ్రీథింగ్. ద మ్యాన్ హూ న్యూ టూ మచ్ అన్నది హిచ్కాక్ ఫిల్మ్. ఆ విధంగా ఉండాలి సినిమా ఫీల్డ్ లో. అదే నేర్పిస్తాను నా ఫిల్మ్ స్కూల్లో వచ్చిన డైరెక్షన్ స్టూడెంట్స్ కి, యాక్టర్స్ కి. నువ్వు బయటకు వెళ్తే ఇట్స్ ఏగాని లేదన్నట్టుగా నువ్వు బయటకు వెళ్ళి చలామణి అవ్వాలి కానీ అక్కడే తిరుగుతాను అంటే ఎలాగా? మస్ట్ ప్లాన్, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్ అండ్ షెడ్యూల్. యూ మస్ట్ ప్లాన్ యువర్ ఫ్యూచర్, యూ మస్ట్ డిజైన్ యువర్ ఫ్యూచర్, దట్స్ ఆల్. అదర్వైజ్ వాట్ మేక్స్ మోర్ అదర్ పీపుల్ పెద్ద గొప్ప సినిమాలు ఇప్పుడు వచ్చాయి, నేనే నవ్వే సినిమాలు వస్తాయి కదా ఆయన పెద్ద. యూ థింక్ ఇస్ గ్రేట్ ఫిల్మ్స్ చిన్నప్పుడు తీసాం. మన మధ్యన ఎవడో ఈ మధ్య సంక్రాంతికి వస్తున్నాం, ఆ పాటను చూడండి, కోకిల్లో వెతుక్కొని ఉంటుంది, తళుక్కు బెళుక్కు అనే సాంగ్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ ఇదే విధంగా శివశంకర్ మాస్టర్ కంపోజ్ చేశాడు. దాని శోభనాకిని నరేష్కిని, పాత నరేష్ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. కాకపోతే అతను కొంచెం ఫ్యామిలీ స్టార్ కాబట్టి ఆ టైప్ లో ఎవరి టైం ఆడిది. ఇతని మట్టుకు
ఈ సింపతి గేమ్ అనేది మెలో డ్రామా. ఊరికి జనాలు ఎలాగంటే పడిపోతారో ఆ మాత్రం తెలియదా మరి నిదవాస వేసినోటికి. క్రుక్ నోస్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు చెప్తానంటే యు ఆర్ నాట్ సపోర్టెడ్ యంగ్స్టర్స్. వచ్చే వాళ్ళందరికీ రాంగ్ విషయాలు చెప్పడం, మాస్టర్బియేషన్ గురించి చెప్పడం, అమ్మాయిలు ఎలా వాడుకున్నా చెప్పడం, ఇదా సినిమాలో చూపించుకో కావాలంటే. నేను సో మెనీ మూవీస్ హాలీవుడ్ లోను, ఫ్రెంచ్ మూవీస్ లోను, యూరోపియన్ ఫిలిమ్స్. సో అతనికి తెలియక, అతను చూసేవాళ్ళు తెలియక అంత డ్రామా, మెలో డ్రామా. నువ్వు మళ్ళా పైకి వచ్చి బయటకు వచ్చి మంచి సినిమా, నువ్వు మంచి సినిమా తీస్తే అడుగు, చెడ్డ సినిమా తీసి ప్రూవ్ చేయి. ఇట్స్ గుడ్, ఓన్లీ గుడ్ ఫర్ యూ. చూసేవాళ్ళు గుడ్. మంచి సినిమా తీస్తే డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు, అంతే కదా. ఎంత విలీఫై అంటే ఎంత బ్యాడ్ చేసినా, ఎంత డీమీన్ అంటే ఇంకా బ్యాడ్, రెండు ఒకటే. ఎన్ని చేసినా కూడా పుష్ప ఆడింది. ఆడిదా ఒక స్మగ్లర్ కోసం అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆర్టిస్ట్. ఎవడ రేటే మటర్ చేసుకుని సైకో మీదుగా సినిమాలు ఉంటాయి. స్మగ్లర్కి మీద ఉన్న సినిమా గొప్ప సినిమా ఏంటి అంటే చిరంజీవి దగ్గర మెహర్బానీ కోసం. నీకు చిరంజీవి అంతే తెలుసు, అర్థమైందా మీకు? ఎనీ మూవీ విచ్ ఈస్ ప్రెజెంటెడ్, విచ్ వాస్ టేకెన్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యాక్టర్స్, టోల్డ్ ద సబ్జెక్ట్ అండ్ రియలిస్టిక్లీ లాజికల్ మిస్ కాకుండా తీసిన ఏ సినిమా ఆడినా కూడా క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ ప్రొడక్షన్, డైరెక్టర్ అండ్ ద యాక్టర్. ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసిన డైరెక్టర్కి, కథకుడికి, అది చేయగలిగిన నటుడికి కూడా పేరు వచ్చింది కాబట్టి బన్నీ అక్కడికి వెళ్ళిపోయాడు. అది చేస్తూ అంటే ఆర్టిస్ట్ నువ్వు ఎటువంటి సినిమాలు తీసావు? జంబులు అక్కడి పంబ, ఆ పంబ మీద గొంబ, ఇవా నువ్వు చేసే సినిమాలు అండి. నేను అటువంటి సినిమాలు చేసి ఆడేవాడు ఇంకోటి ఉన్నాడు కామెడీ డైరెక్టర్. అవి తప్ప ఏం చేసావు నువ్వు? వాట్ ఆర్ యూ టాకింగ్? వాట్ మోర్ రైట్స్ యూ హ్యావ్ గాట్ టు టాక్ అబౌట్ పుష్ప 2? ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నేను ఒక్కనన్న మాట కాదు కదా, దేశం అంతా ఒప్పుకున్నారు. హూ am I to tell that? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ రెడ్ ఫిల్మ్ మ్యాన్ గా చెప్తున్నాను. ఇతను రామ్ గోపాల్ వర్మ మళ్ళా వచ్చి ఎవడు కావాలి, రాకపోతే ఎవడు కావాలి, సింపతిగా ఏమి ఆడుతున్నాడు. ఇట్ మైట్ హెల్ప్ ఈజ్ జైల్ ఆల్సో. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ గోడవని కేసు పెట్టి ఇంకో 3 సంవత్సరాలు ఉంచుతాడేమో చెప్పేసి భయపడుతున్నాడు. అర్థమైందా? ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ వల్లే జరుగుతుంది. దే విల్ నాట్ లీవ్. ఎన్ని మాట్లాడినావు నువ్వు, ఎన్ని ఎంత ఎగతాళి అంటే వీళ్ళకి అన్ని అన్నావు కదా. మరి మీరు అంటారు, నేను పాయింట్ మీద మాట్లాడతాను. ఇప్పుడు మీరు పాయింట్ అడిగారు కాబట్టి చెప్పాను. అదర్వైజ్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈజ్ ద షిట్ డైరెక్టర్, బట్ సమ్ టైమ్ బ్యాక్ ఈ మేడ్ సమ్ గుడ్ ఫిల్మ్స్. రామ్ గోపాల్ వర్మ చెప్పండి, అది చెప్తాను. అంతే తప్పితే లోపల పెట్టుకుని మాట్లాడాలి ఉండను. నిజమే చెప్తాను, కానీ అది జనాలకి, భావి భారత డైరెక్టర్లకి బ్యాడ్ కాకూడదు. ఇతను బ్యాడ్ చేశాడు. నువ్వు చేసిన చెత్త సినిమాలను బట్టి ఐస్ క్రీమ్లు ఎక్కి పొరలు అందరూ 2 లక్షలు తీయచ్చు అనమాట. ఎలా 2 లక్షలు తీయబట్టే సినిమా అని ఇలా తిట్టు కూడా తిట్టాను. 2 లక్షల సినిమా చేస్తాను నా కొడకలారు, 2 లక్షల సినిమా నీ యొక్క అని చెప్పి తిట్టిన రోజు ఉన్నాయి. కొన్ని వీడియోలు ఎత్తుకోండి. 2 లక్షలు ఆయన అంటుంటే ఈడియట్ ఎలాగంటాడు అన్నాడు. మొహం మీద తన్నాలు పట్టినాయి. నువ్వు పెద్ద డైరెక్టర్ వచ్చేది 2 సినిమాలు చేస్తాడు. కమ్మని లిక్ బై బ్లడీ బూట్స్ స్టూపిడ్స్. 2 లక్షల సినిమా ఏంట్రా? ₹1 కోటి, 2 కోట్లు, అసలు 5 కోట్లు లేకుండా సినిమా తీయలేము. ఇప్పుడు చూడాలా? సినిమా చూడాలా ఉన్నాను, ఎట్లా రాజు అన్నాను. మళ్ళీ సంకేతం మళ్ళీ తీస్తే మళ్ళీ అతను చూసుకోవాలని బయట ఏ సరిపోకు తింటూ ఉంటాడు. ఏ సరిపడి చేసి కదా రోడ్డు మీద ఇలా కట్టి అందులో పెడతా ఉంటారు, అమ్ముతూ ఉంటారు రోడ్డు మీద, బిజినెస్ అవ్వక. అదేంటి అలాగ ఉన్నాను, అంతే అన్నాను. ఇంకో ఎక్కడో ఉన్నామని చెప్పాను. డెఫినెట్గా తీయాలి సంకీర్తనని, స్టైలిష్గా తీయాలి. తీశారు కదా డౌడే కాదు నానిని పెట్టి, అది సంకీర్తన. అది సాయి పల్లవిని నాని గడిగా యాక్ట్ చేశారు కదా ఆ సినిమా. అది ఎంసీ అంటే అదేదో ఉంది కదా, డాన్స్ చేస్తూ ఉంటుంది అమ్మాయి, శ్యామ్ రాయ్. ఆడు కాపీ కొట్టోటి, ఆడుకుంటే దీని గురించి మాట్లాడాను. కాపీ కొట్టోటి ఎంత తెలివి కాబట్టి అంటే కొట్టేది కాపీ. ఆ సినిమాలో కేసు మళ్ళీ ఇన్ఫ్రింజ్మెంట్ మీద, కాపీ చేయడం మీద ఆడు కొట్టింది ఈ సినిమా. అంటే తెలివితేటలు అటువంటి ఏదో చచ్చు తెలివితేటలు వచ్చినాయి వీళ్ళకి మధ్యన. టోటల్గా బాగానే ఉంటుంది, కానీ నాకు అది అర్థమైంది ఎలా ఏంటంటే అదే సినిమా, దాన్ని ఇప్పుడు తీయాలి అంటే సబ్జెక్ట్ లేదు లేనట్టు. ఇట్స్ నాట్ ఎ సూపర్ హిట్, కానీ బాగానే ఉందన్నారు సినిమాని.